రైతు భరోసా విధి విధానాలు కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై చర్చించేందుకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనం వంటి అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. పలు కీలక అంశాలు ఎజెండాగా సమావేశం సాగనుంది. కొత్త గ్రామ పంచాయతీలు, యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు అంశాలు చర్చలో భాగం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. తెలంగాణ కేబినెట్ ఈ రోజు సమావేశం కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం అధ్యక్షతన సెక్రటరియట్ లో సమావేశమై పలు అంశాలను చర్చించబోతున్నారు. ప్రధానంగా సంక్రాంతి నుంచి రైతు భరోసాను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ దానికి సంబంధించి ఒక నివేదికను కూడా తయారు చేసింది. ఆ నివేదికకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఇక దాని విధి విధానాలకు సంబంధించి ఫైనల్ చేయబోతున్నారు. ఇక ఎవరికి రైతు భరోసా ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి ఇంకా ఒక సందిగ్ధం అయితే కొనసాగుతుందనే చెప్పాలి. ఇక ప్రభుత్వ పరంగా ఈ రోజు ఒక క్లారిటీ రాబోతుంది. పంట సాగు చేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు కొంతమంది మంత్రులు చెప్తున్నప్పటికీ విపక్షాల నుంచి అయితే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నప్పుడు ఆ అంశానికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎంతమంది రైతులకు ఇటు రైతు భరోసా ఇవ్వబోతున్నారు, 2 దఫాలుగా ఇస్తారా లేకపోతే ఏంటి అనేది ఈ రోజు కేబినెట్ భేటీ తర్వాత ఒక క్లారిటీ రాబోతుంది. ఇక సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్పేసి కూడా గతంలోనే ప్రకటించారు. ఇప్పటికే ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షలు చేశారు. ఇక దానికి సంబంధించి దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆ దరఖాస్తులన్నింటినీ ఇప్పటికే పరిశీలన కూడా దాదాపుగా పూర్తయింది. కాబట్టి ఇక ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభించాలి అనేది ఈ రోజు చర్చకు రాబోతుంది. రేషన్ కార్డులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదు. తాము అధికారంలోకి వచ్చాక మంజూరు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఇప్పటికే దరఖాస్తులు అయితే తీసుకున్నారు. ఒక ఏడాది కాలం పూర్తయింది. మరి ఈ సంక్రాంతి నుంచి అయినా కొత్త దరఖాస్తులు ఇస్తారా అనేది చూడాలి. ఇక మిగిలిన అంశాలకు వస్తే మాత్రం ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపాలిటీలు ఏవైతే ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈ రోజు కేబినెట్ లో చర్చించి అమలుకు ఆదేశాలు ఇవ్వబోతున్నారనేది చెప్పుకోవాలి. ఇక ఒకవేళ కనుక ఆ ప్రక్రియ అంతా పూర్తయితే మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి కొత్త హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక జిహెచ్ఎంసీ పరిధిని కూడా పూర్తి స్థాయిలో పెంచబోతున్నారు. 3 కార్పొరేషన్లుగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సూచనప్రాయంగా కూడా పలుమార్లు మంత్రులు ప్రకటించారు. ఇక కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నారు. యాదాద్రి దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఇక దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యాదాద్రి బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్ తో పాటు సభ్యులను నియమించి ఇక రానున్న రోజుల్లో యాదగిరి గుట్ట అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కూడా వెచ్చించే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ములుగు మున్సిపాలిటీ కావచ్చు, ఇంకా మిగతా అంశాలకు అన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.